ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే అన్నట్లుగా తయారైంది ట్రంప్ పరిస్థితి. ఆయనపై అమెరికన్ల వ్యతిరేకత నెక్స్ట్ లెవెల్కు చేరింది. ఇప్పుడు ఏకంగా ఆ సెగ ట్రంప్ ఫ్యామిలీని కూడా టచ్ చేసింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకే రివర్స్ అవుతున్నాయా? అధ్యక్ష పదవితో ట్రంప్ హీరో అయ్యారా, జీరోగా మారుతున్నారా? డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టడమే ఆలస్యం, సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలతో పాటు అమెరికాలను సైతం టెన్షన్ పెట్టిస్తున్నారు. ఉద్యోగాల కోత, అక్రమ వలసదారులపై చర్యలు, ప్రతీకార సుంకాలు, టారిఫ్లతో ఇష్టారీతన చెలరేగిపోతున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఎక్కడికో వెళ్లిపోదాం అనుకున్న ట్రంప్ అతి తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకుంటున్నారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన కొద్ది రోజులకే సొంత దేశంలోని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. హీరో అవటం పక్కన పెడితే జీరో స్థాయికి పడిపోతున్నారు. ట్రంప్ పేరు చెబితేనే అమెరికన్లు మండిపడుతున్నారు. దేశ ప్రతిష్ట దిగజారుస్తున్నారంటూ తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై సొంత దేశంలోనే వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. వేలాది మంది నిరసన గళం వినిపిస్తున్నారు. ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ట్రంప్ పై పెరుగుతున్న వ్యతిరేక సెగ ఇప్పుడు ఆయన ఫ్యామిలీని కూడా టచ్ చేసింది. ట్రంప్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా పౌరులు అయినప్పటికీ కొందరిని బహిష్కరించాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముందు ట్రంప్ సతీమణి మెలానియాను డిపోర్ట్ చేయాలంటూ సంతకాల సేకరణ జరుగుతోంది. ఈ ఆన్లైన్ మూవ్మెంట్ ను పబ్లిక్ పాలసీ అడ్వకసీ గ్రూప్ MoveOn.org ప్రారంభించింది. ట్రంప్ మాట చెప్తేనే ఇప్పుడు అమెరికన్లు చిరుబుర్రులాడిపోతున్నారు. ట్రంప్ ను రెండోసారి ఎందుకు గెలిపించామా అని అమెరికన్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పిచ్చి పిచ్చి విధానాలతో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని అమెరికాలో చిన్నా చితక పనులు చేసుకునేందుకు వచ్చిన వారి పట్ల ఎముళ్లా మారాడు ట్రంప్. ఈయనకు అనవసరంగా ఓట్లేశావంటూ మెజార్టీ జనం భావిస్తున్నారు. అప్రూవల్ రేటింగ్స్ 40% కూడా లేవు. ఇక ట్రంప్ అధ్యక్షుడయ్యాక వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయారు. ట్రేడ్ వార్ వల్ల అమెరికాలో ధరలు పెరిగిపోవడంతో మధ్యతరగతి వారు అల్లాడిపోయారు. దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ట్రంప్ మాత్రం తన పంథా మార్చుకోవటం లేదు. ఇష్టానుసారంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. దీంతో ట్రంప్నకు వ్యతిరేకంగా ఏదో ఒక ఆందోళన ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంది. ట్రంప్ గద్దె దిగాలంటూ అమెరికాలో భారీ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ట్రంప్ సంపన్నులకు తప్ప సామాన్యులకు అధ్యక్షుడు కారంటూ నిరసనకారులు నినదిస్తున్నారు. హ్యాండ్స్ అప్ పేరుతో, నో కింగ్స్ పేరుతో అమెరికన్లు తెలిపిన నిరసనలు ట్రంప్ విధానాలపై పెళ్లుబిగుతున్న ఆగ్రహ జ్వాలలకు నిదర్శనంగా నిలిచాయి. మరోవైపు వలసదారుల విషయంలోనూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికన్లలో తీవ్ర ఆగ్రహవేశాలు రేకెత్తిస్తున్నాయి. వలసదారుల పట్ల ట్రంప్ విధానంపై ఇటీవల అమెరికాలో అంతర్యుద్ధమే జరిగిందని చెప్పాలి. లాస్ ఏంజల్స్ లో మొదలైన నిరసనలు పలు నగరాలకు వ్యాపించాయి. నో కింగ్ థీమ్ తో ట్రంప్నకు వ్యతిరేకంగా ఆందోళనలు అమెరికాను హోరెత్తించాయి. నో కింగ్ థీమ్ తో ట్రంప్ రాజు కాదు అంటూ నినాదాలు చేస్తూ ట్రంప్ ఫ్లెక్సీలను దహనం చేశారు. లాస్ ఏంజల్స్ తో పాటు శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్లోనూ నిరసనలు కొనసాగాయి. వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందంటూ నినదించారు. 2017 తర్వాత అమెరికాలో ఇంతమంది బయటకొచ్చి ఇలా నిరసనలు తెలపటం ఇదే మొదటిసారి. దేశంతో చైనాతో ఎటుకూడి తగాదాలు ఉన్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత అవి పెరిగిపోయింది. ఓవరాల్గా చాలా దేశాల నుంచి అమెరికా ఫస్ట్ అనే పేరుతో, అమెరికా ఫస్ట్ అంటే ఏంటంటే అమెరికా ముందు, నా దేశం సంగతే నాకు ముందు అనేది దాని అర్థం. ఆ అర్థంలో ప్రయత్నం చేసిన తర్వాత అందరికీ దూరం అయిపోయి తన స్వార్థం కూడా చూసుకోలేని పరిస్థితిలో, దేశానికి కూడా వరగబెట్టింది ఏమీ లేని పరిస్థితిలో ట్రంప్ మిగిలిపోయాడు. రెండోది ఏంటంటే మేగా అంటాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. గ్రేట్ ఎవరి దృష్టిలో? ప్రపంచ దేశాల దృష్టిలో అమెరికాని గ్రేట్ చేయాలని. ఎలా గ్రేట్ అవుద్ది? అమెరికా ఫస్ట్ అని తన ప్రయోజనాలు తాను చూసుకుంటున్నంతసేపు అమెరికా ఇతరుల దృష్టిలో, ప్రపంచం దృష్టిలో అది ఒక సూపర్ పవర్గా, గ్రేట్గా ఎవరు భావించుకోరు. అందరూ దాన్ని పేరియా అంటే ఒక అంటరాంది కానీ, ఒక దూరంగా పెట్టేదాన్ని కానీ, దాంతో రిస్క్ ప్రాబ్లం అన్నట్లుగానే చూస్తారు తప్పితే దాన్ని గౌరవించాలనేది మాత్రం నిజం. అమెరికన్ల మెరుపు నిరసనలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకే రివర్స్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వలసదారుల పట్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన వైఖరి ఆయనకు మైనస్ గా మారాయంటున్నారు విశ్లేషకులు. అధ్యక్ష పదవితో ట్రంప్ అనుకున్నది సాధించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అంటున్నారు.
అయితే ట్రంప్ ను తక్కువ అంచనా వేయలేమని, ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. నిజానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి అంతర్జాతీయంగా ఏదో ఒక విషయంలో ప్రతిరోజు ఆయన హెడ్లైన్స్ లో నిలుస్తూనే ఉన్నారు. అంతర్జాతీయంగా మీడియా ఫోకస్ ను తన వైపు తిప్పుకుంటూనే ఉన్నారు. అనునిత్యం వార్తల్లో నిలిచేందుకే ట్రంప్ ఇలాంటి ఫీట్లు చేస్తూ ఉంటారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏదేవైనా అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ ఆ దిశగా సక్సెస్ అయినా కాకున్నా వరల్డ్ ఫోకస్ ను మాత్రం తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారంటున్నారు రాజకీయ పరిశీలకులు.